నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనము క్యాబేజీతో పకోడీ చేసుకుందాం. హాఫ్ కిలో క్యాబేజీ తీసుకొని వీలైనంత సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలండి. గిన్నె తీసుకొని ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను. కప్పు శనగపిండి పావు కిలో ఉంటుంది. పిండి జొల్లించుకున్నాను. ఒక కప్పు బియ్యం పిండి తీసుకొని బియ్యం పిండి కూడా జల్లెడ పట్టుకున్నాను. బియ్యం పిండి వేసుకుంటే క్యాబేజీ పకోడీ కరకరలాడుతుంది. కట్ చేసుకునే క్యాబేజీ వేసుకుందాం. సన్నగా కట్ చేసుకునే కొత్తిమీర వేసుకుందాం. 5 పచ్చిమిరపకాయలు మధ్యలో కట్ చేసుకొని వేసుకున్నాను. సన్నగా కట్ చేసుకునే కరివేపాకు వేసుకుందాం. కొంచెం పుదీనా వేసుకుందాం. హాఫ్ స్పూన్ వాము తీసుకొని చేతులతో కొంచెం నలుపుకొని వేసుకుందాం. వాము వేసుకుంటే పకోడీ ఎన్ని తిన్నా కూడా కడుపుకు హాయిగా ఉంటుంది. హాఫ్ స్పూన్ వంట సోడా వేసుకున్నాం. హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాం. 1 స్పూన్ కారం వేసుకుందాం. 1 స్పూన్ గరం మసాలా వేసుకుందాం. 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. 1 నిమిషం పాటు పిండిని బాగా కలుపుకుందాం. పిండిని కొన్ని వాటర్ వేసుకొని గట్టిగా బాగా కలుపుకున్నాం. ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. క్యాబేజీలో వాటర్ ఉంటుంది కాబట్టి పిండి గట్టిగా కలుపుకుంటే పకోడీ కరకరలాడుతుంది. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కినాక కలుపుకున్న పకోడీ పిండి వేసుకుందాం. పకోడీని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకుందాం. మన పకోడీ ఫ్రై అయిపోయిందండి. ఆయిల్లో నుండి తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందాం. మిగతా పిండి కూడా ఇట్లనే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం. మన క్యాబేజీ పకోడీ రెడీ అయిపోయిందండి. నా వీడియో గిన నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి.